హాయ్ అందరికీ. ఈరోజు మా లంచ్ సండే లంచ్ చూద్దాం రండి ఒకసారి. సంగటి, వంకాయ పులిగూర, ఎగ్స్ అనమాట. ఒకటి మా ఆయనకి, ఒకటి మా బాబుకి. బాదం పొద్దున్న తినలేదు మా వాడు. మజ్జిగ అనమాట. జస్ట్ సింపుల్ లంచ్ అంతే అండి. యాక్చువల్గా నా థ్రోట్ బాగాలేదు. ఇది నా కంప్లీట్ ప్లేట్ మీల్స్ అనమాట. పన్నీర్ చూసి ఎవరు భయపడకండి. యాక్చువల్గా 100 గ్రామ్సే పెట్టుకుంటాను నేను. బట్ ఈరోజు మా వాడు ఇంకా పెట్టలేదు. మా వాడికి ఇద్దరు షేర్ చేసుకుంటాం అనమాట. మా వాడు అడుగుతున్నాడు అనమాట. యాక్చువల్గా అంతకుముందే మిల్కీ మిస్ట్ తిన్నాడు. సో జస్ట్ ఊరికే అడిగాడు అనమాట. అందుకని పెడుతున్నాను. జనరల్గా తినడు తను. ఏదో ఒకటి ఫ్రూట్స్ ఇలానే తింటుంటాడు అనమాట. పన్నీర్ అయితే తింటాడు, అంటే నెయ్యిలో జస్ట్ రోస్ట్ చేస్తే తింటాడనమాట. ఎగ్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించాడు. క్యారెట్, కీరా అయితే తింటాడు నాతో పాటు. నేను తింటే తింటాడు అనమాట. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది వంకాయ పులిగూరలోకి. కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టం అండి. అసలు వంకాయ పులిగూర సంగటి. నాకు యాక్చువల్గా గొంతు బాగాలేదని చెప్పి నేను నెయ్యి వేసుకోలేదు. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. యాక్చువల్గా నాకు బాగాలేదు, మా ఆయనకు కూడా బాగాలేదనమాట. చాలా సూపర్గా ఉంది నాకైతే. మా వాడు ఏదో తినాలని చెప్పి ఇంకా వీడియో తీస్తున్నాం అంటే ఏదో ఒక్కొక్కటి తింటున్నాడు అనమాట. లేకపోతే అసలు ఫోర్స్ చేస్తున్నాను. ఈ లోపల మా చిన్నోడు లేసాడనమాట. వాడు లేసే లోపల తినేద్దాం అనుకున్నాను. ఇంకా చూడండి ఏం చేస్తున్నాడు. పాకడం బాగా నేర్చుకున్నాడు 8th month నుంచి. అసలు మొత్తం ఇల్లంతా పాకేస్తున్నాడు అనమాట. కొద్దిగా తినిపిస్తున్నాను. మీరందరూ కూడా సండే నాన్ వెజ్ చేసుకున్నారా లేకపోతే వెజ్ చేసుకున్నారా ఒకసారి కామెంట్ చేయండి. క్యారెట్ చూపిస్తున్నాను మా వాడికి. ఇంతలోపు మా పెద్దోడు అడిగాడు క్యారెట్ అని చెప్పి. తింటాడు, మామూలు కీరా క్యారెట్ అయితే తింటాడు. ఇది కంప్లీట్ మీల్స్ అండి. అసలు మీల్ అంటే కంప్లీట్ ఫుల్ ప్లేట్ అనమాట. హెల్దీ ప్లేట్. ఎంత కలర్ఫుల్గా ఉందంటే నాకైతే వెజ్ అంటే చాలా ఇష్టం అండి. అందరికీ నాన్ వెజ్ లవర్స్ ఎలా ఉంటారో నాకైతే వెజ్ అంటే చాలా ఇష్టం. పన్నీరు నేను నెయ్యిలోనే రోస్ట్ చేసుకున్నాను లైట్గా. మా వాడు కూడా తింటాడని చెప్పి. డైలీ ఇలా నేను కొద్దిగా క్యారెట్, కీరా, బీట్రూట్ పెట్టుకుంటానండి సలాడ్ లాగా. అంటే నేను తింటుంటే కూడా మా వాడు కూడా తింటాడనమాట. అట్లీస్ట్ అదైనా వెజిటేబుల్స్ తింటాడేమో అని చెప్పి. ఇంకెప్పుడైనా జనరల్గా సూప్ చేసుకుంటాం అంతే. ఇక్కడ మా చిన్నోడికి నేను రాగి పిండి మజ్జిగ కలిపి పెడుతున్నాను అనమాట. లేచాడు కదా, తింటున్నాడు. ఇప్పుడైతే చిన్నపిల్లలు కదా తింటారు. కొద్దిగా పెద్దోళ్ళు అయితే ఇంకా అసలు ఏం తినరు అనమాట. అందరి పిల్లలు అంతే, అలానే అయిపోతున్నారు ఇప్పుడు. ఎవరు అక్కడ ఉండేది? ఎవరు? నువ్వేనా? అక్కడ ఎవరు ఉండేది వీడియోలో? చూడు అక్కడ, చూడు నాన్న. ఎవరు? నువ్వేనా చింపండు? నువ్వేనా? హాయ్ చెప్పు అందరికి. హాయ్ హాయ్ హై ఫై హై ఫై హై ఫై హై ఫై హై ఫై యువా. ఇక్కడ నేను మా బాబుకి రాగి పిండి కర్డ్ అండి మజ్జిగ లాగా చేసుకొని పెడుతున్నాను నేను ఈరోజు. మేము సంగతి తింటున్నాం కదా, అందుకని మా బాబు కూడా. హలో ఓమా. మా వాడు ఇక్కడ నేను పడుకోబెట్టి తినిపిస్తున్నానండి. అందరికి డౌట్ రావచ్చు కూర్చోబెట్టి తినిపించచ్చు కదా అనేసి. యాక్చువల్గా 8th month కంప్లీట్ అయింది. కూర్చోబెట్టి కూడా తినిపించచ్చండి. కాకపోతే వాకర్లో పెట్టినా లేకపోతే కూర్చొని పెట్టినా అంత ప్రాపర్గా తినలేరండి. నేనైతే ఎప్పుడు అంటే ఇట్లా పడుకోబెట్టి తినిపించేస్తాను. ఆల్మోస్ట్ ఒక 11 months వరకు మా పెద్దోడికి కూడా నేను అలానే చేశాను. ఇలా అయితే తినేస్తారనమాట. తినేసి కాసేపు ఆడుకున్నాడు, మంచిగా నిద్రపోయాడు, స్లీప్ వేసాడు అనమాట. సో మేమైతే హనుమాన్ సినిమా చూస్తూ ఉన్నాము. తను నిద్రపోయేంతసేపు కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాం మేము కూడా. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హనుమాన్ మూవీ అయితే చాలా చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఆఫ్టర్ 3 years తర్వాత ఒక మూవీ చూడడం. థ్యాంక్ యూ అండి.